నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా బెట్టింగ్ యాప్స్ పైన ఆ మాఫియా మీద చెక్ పెట్టేందుకు పూర్తి స్థాయిలో కసరత్తులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఒక రకంగా మహాయుద్ధమే జరిగింది. చాలా వరకు సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చారు, వాళ్ళని కేసులు పెట్టారు, పిలిచారు, ఒక రకంగా ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇట్లా అనేక సందర్భాలుగా ఐపీఎస్ సజ్జనార్ గారు కూడా దీని మీద పోరాటం చేశారు. చాలామందిని గ్రిల్ చేశారు, చాలామంది అరెస్టులకు కూడా గురయ్యారు. ఇవంతా నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కేంద్రం ఒక రకంగా షాక్ ఇచ్చింది. కేంద్రం పూర్తి స్థాయిలో బెట్టింగ్ యాప్స్ని నిషేధించింది. మరోవైపు ఆ బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నటువంటి చాలా వరకు ఇట్లా మై11 కానీ డిఫరెంట్ గేమింగ్ అన్నీ కూడా ఈ బెట్టింగ్ సంబంధించినటువంటి గేమింగ్ యాప్స్ని నిషేధిస్తా కూడా నిర్ణయం తీసుకుంది. సో ఈ నేపథ్యంలో ఇవి బ్యాన్ తర్వాత ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే గత కొంతకాలంగా పోరాటం ఫలితంగా చూడాల్సినటువంటి అవసరం ఉందా, లేదు అంటే ఇప్పుడు ఏమన్నా వాళ్ళు ఏమన్నా మళ్ళీ కొత్త దారులు ఎత్తుక్కునే అవకాశం ఉంటుందా? ఇప్పటికే ఐపీఎస్ సజ్జనార్ గారు ఖచ్చితంగా కూడా ఒక ట్వీట్ చేశారు. అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు కేంద్రానికి శభాష్ చెప్తా ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసినటువంటి నేపథ్యంలో కొంత యువత కొంత అంటే పూర్తి స్థాయిలో మంచిగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి, చెడుదారులు వెళ్లకుండా సక్రమంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. సో ఇటువంటి సందర్భాల్లో ఏ విధంగా ఉంటుంది భవిష్యత్తులో మాట్లాడదాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు మనతో పాటు జాయిన్ అవుతాం, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. సో ఇప్పుడు ఈ బెట్టింగ్ సంబంధించినటువంటి గేమింగ్ యాప్స్ని నిషేధించడం అనేది ఎట్లా చూడాలి? ఫస్ట్ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి ఈ దేశంలో అని అన్నప్పుడు ఫోన్ చూసి చాలామంది ఇట్లాంటి వాటికి అలవాటు పడుతున్నారు అని తెలిసిన వెంటనే ఫోన్ని బ్యాన్ చేశారు. ఇప్పటికి 10 ఏళ్ల పైన అయింది కదా, ఫోన్ బ్యాన్ చేశారు. మంచి ఉద్దేశం. అంటే అట్లీస్ట్ ఆ రేటింగ్ తగ్గింది, క్రైమ్ రేట్ తగ్గింది. అవుతున్నాయిలే ఇంకా, బట్ క్రైమ్ రేట్ అయితే కొంచెం తగ్గింది, చాలా వరకు తగ్గించగలిగాం. నెక్స్ట్ చైల్డ్ ఫోన్ చూస్తే ఇప్పటికీ చాలా సీరియస్ అవుతున్నారు, అదొకటి అయిపోయింది. దాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చి బ్యాన్ చేశారు. నెక్స్ట్ వాట్ హ్యాపెన్, డ్రగ్స్ మీద బాగా పెద్ద యుద్ధం చేసి చివరికి గంజాయి ఇలాంటివన్నిటిని నిర్మూలించడానికి ఆల్మోస్ట్ నన్ను అడిగితే 90% సక్సెస్ అయ్యారు, ఇంకా 10% ఎప్పుడు అక్కడక్కడ దొరుకుతున్నారు. తర్వాత వీళ్ళ ఉక్కుపాదం దేని మీద మోపారు అంటే జూదం. నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు కూడా మనం చూసుకుంటే పురాణాల్లో చూసుకుంటే ఆ రోజు గనక నిజంగా జూదం ఆడకపోతే, ఒకవేళ ఆ గేమ్ ఆ రోజు లేకపోతే ఆ ఎపిసోడ్లో ఈరోజు మహాభారతం కథ ఇంకోలా ఉండేది, అంతే కదా. సో జూదం వల్ల ఎంత పెద్దగా పరిణామాలు ఉన్నాయి, ఎన్నెన్ని యుద్ధాలు జరిగాయి అనేది మనం పురాణాల్లో చూసాం. తర్వాత పేకాట్ అని ఆల్మోస్ట్ క్లబ్బుల నుంచి బ్యాన్ చేశారు. ఆ తర్వాత ఆన్లైన్లో కూడా మీరు గేమ్స్ ఆడకండి, డబ్బులు పెట్టి ఏది ఆడకండి, ఇట్లా వచ్చారు. తర్వాత ఏమైంది, ఇప్పుడు అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్స్ వచ్చేసరికి వెంటనే మళ్ళీ పెరిగిపోయాయి. పెరగడమే కాదు, పెద్ద సంస్థలు వచ్చాయి, పెద్దవి కోట్లు గుమ్మరించి ఒక పెద్ద, ఇప్పుడు గూగుల్ ఆఫీస్ అంతా పెట్టి దాని మీద ఏదో ఏబిసిడి బెట్టింగ్ అని ఉంటుంది. వాడు మళ్ళీ కోట్లు ఇచ్చి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్తో లేకపోతే సినిమా వాళ్ళతో ప్రమోషన్లు చేయించుకోవడం, ఇంటర్నేషనల్ గేమ్స్ లైక్ క్రికెట్ ఇట్లాంటి వాటిలో కూడా యాడ్స్ వేసుకోవడం, ఇలాంటివి చేసేసరికి Dream11 బాగా పబ్లిసిటీ చేసుకున్నారు. టైటిల్ స్పాన్సర్ ఐపీఎల్కి ఒక సీజన్లో. ఇట్లాంటివన్నీ చేసేసరికి వరల్డ్ కప్కో ఐపీఎల్ ఇప్పుడు కూడా ఫారిన్ జరిగే మ్యాచెస్ కూడా కింద చాలా పెద్ద మ్యాచెస్కి పెద్ద స్పాన్సర్ అది. ఇప్పుడు మనకేంటి బ్యాటింగ్ వెనకాల లోగో ఇట్లా కనిపిస్తుంది కదా గ్రౌండ్ మీద, అంత పెద్దగా వేసే లోగో అది, ఎన్ని కోట్లు పెట్టాలి వాడు. సో అంతంత ఇన్వెస్ట్ చేసేసరికి వీళ్ళందరూ కూడా మేబీ ఇట్స్ లీగల్ అనుకొని చాలామంది దాన్ని ప్రమోట్ చేశారు. తర్వాత ఇది ఇల్లీగల్, దీనివల్ల ఇలా మరణాలు సంభవిస్తున్నాయి, ఇలాంటివి అవుతున్నాయి, కుటుంబాలు రోడ్డు పడిపోయాయి, యువత చాలా సూసైడ్లు చేసుకున్నారు, అప్పుల పాలవుతున్నారు అని తెలుసుకున్న తర్వాత అఫ్ కోర్స్ దీని మీద మెల్లిమెల్లిగా ఏం చేశారు, ఫస్ట్ ఈ సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సెస్ అందరినీ బాగా ఇచ్చేస్తే పాపులర్ అయిపోయింది. పాపులర్ అయిన తర్వాత అందరికీ ఈడీ ఎంటర్ అయింది, మనీ లాండరింగ్ జరిగిందో లేదో అందరినీ ఇన్వెస్టిగేట్ చేసింది. తర్వాత ఒక ఫైనల్ గ్రౌండ్ రిపోర్ట్ అప్పచెప్పేసి, లేదు అసలు ఈ కంపెనీసే ఇలా చేశాయి, వీళ్ళ వల్ల ఏం అవ్వలేదు, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు సాక్షులే. అండ్ నెక్స్ట్ లీగల్గా డబ్బులు కూడా చేతులు మారాయి, వీళ్ళకి అసలు పర్మిషన్సే ఇవ్వకూడదు, ఈ కంపెనీస్ అన్నింటినీ బ్యాన్ చేయాలని ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చిన తర్వాత కేంద్రం దాన్ని ఆమోదించింది. నౌ ఆన్వర్డ్స్ నాకు ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ఏదన్నా వస్తే తెలియాలి, లైవ్ మ్యాచెసే కదా, ఆల్రెడీ రికార్డెడ్ మ్యాచ్ అయితే ఉండదుగా. నెక్స్ట్ ఏ మ్యాచ్ వచ్చినా బ్యాక్గ్రౌండ్ మళ్ళీ మనకి Dream11 లేకపోతే ఇవి 1x ఇన్ కేస్ కనిపిస్తే అప్పుడు మళ్ళీ వీ కెన్ క్వశ్చన్. మై రమ్మీ సర్కిల్ మోస్ట్లీ కనపడవు కదా, కనపడకూడదు, కనపడితే మళ్ళీ అది అఫెన్స్ కదా.
అఫెన్సే కనపడకూడదు మోస్ట్లీ, బట్ అదే జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఫైనల్లీ అందరు హ్యాపీ ఆల్మోస్ట్. మొన్నటిదాకా సెలబ్రిటీల మీద పడి రక్కి అసలు మీ వల్లేవి ఈ చావులన్నిటికీ కారణం అన్నారు. మొత్తానికి అంటే కేంద్రం ఏం చేసిన ఏంటంటే ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ నుంచి దాన్ని తీసుకెళ్ళి పీక్స్ లెవెల్లో, ఆ తర్వాత దానికి నిర్మూలించడానికి ప్రయత్నించారు. మీరు అన్నట్టుగా గంజాయి, తర్వాత ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్, ఆన్లైన్ మొత్తం అన్ని కూడా వరుసగా ఒకటి స్టెప్ బై స్టెప్ కట్ చేసుకుంటూ వస్తున్నాం. అవును. కానీ మన హైదరాబాద్ నడి బొడ్డులో రేస్ కోర్స్ ఒకటి ఉంటుంది మలక్పేటలో. అది దాని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? అక్కడ చాలా మంది జీవితాలు సిద్ధం అయిపోతున్నాయి. అక్కడ జరిగే మ్యాచ్ల మీద బెట్టింగ్లు కడుతున్నటువంటి సందర్భాలు. ఎందుకంటే సేమ్ యాజ్ లైక్ పేకాట్ జూదం ఎట్లా అది కూడా అంతే. ఆ సంస్థ అది గవర్నమెంట్ కిందకే వస్తుంది అనుకుంటా, ప్రైవేట్. దాని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? ప్రైవేట్ వాళ్ళే ఆడిస్తారు అనుకుంటా. అక్కడ చాలా వరకు ఎవరి లోపల కలవ చేయరు, టికెట్లు, కథ కార్ఖానం అంతా ఉంటుంది. అవసరం వెళ్ళి అక్కడ నేను వెళ్ళా, గుర్రం మీద బెట్టింగ్ వేయాలి. మంచి పాయింట్ తీసారు నిజంగా. ప్రామిస్ చెప్పాలంటే ఎందుకు ఫోకస్ మనమే ఎత్తాం. ఇది ఫస్ట్ టైం మీరే ఇచ్చిన ఐడియానే. సీరియస్లీ మలక్పేట దగ్గర ఉంటుంది రేస్ కోర్స్. మంచి గుర్రాలు ఉంటాయి. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే సిల్క్స్ మీద డర్టీ పిక్చర్ చూడొచ్చు. దాంట్లో ఎపిసోడ్ ఉంది ఏ గుర్రం మీద పందెం వేయాలి ఏంటి అనేది. ఆడేవాళ్లే కాదు, ఆ గుర్రం మీద వీళ్ళందరూ పందేలు వేస్తారు. అదే అంటున్నా, బోలెడంత ఎత్తులో జరిగితే లక్షలు. ఆ రేస్ కోర్స్ దానికి ఒక టెరిటరీ ఉంది, ఆ గుర్రాలన్నీ తిరగడానికి. అండ్ మేనేజ్ చేసేది గవర్నమెంట్ కాదా? గవర్నమెంట్కి సంబంధం లేదు. గవర్నమెంట్ ఖచ్చితంగా గవర్నమెంట్కి కూడా ట్యాక్సులు. అది పెద్ద బోర్డు. అది దాంట్లో ఒక మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అకౌంటెంట్లు వీళ్ళందరూ ఉంటారు. దాంట్లో పెద్ద వ్యవస్థ అండి, పెద్ద వ్యవస్థ. అవును. మరి దాని మీద ఎందుకు ప్రభుత్వాలు దృష్టి పెట్టి? ఇప్పుడు కేంద్రమైన రాష్ట్ర ప్రభుత్వాలైనా ఇన్ని మంది కుటుంబాలు ఛిద్రమవుతున్నటువంటి సందర్భంగా బెట్టింగ్ యాప్స్ నిషేధించినప్పుడు దాని మీద ఎందుకు నిషేధం వర్తింపజేయలేకపోతున్నారు? అదొకటి. నెక్స్ట్ మన గోల్కొండ వెళ్ళే దగ్గరలో గోల్ఫ్ క్లబ్ ఒకటి ఉంటుంది. ఎట్లాంటి వాళ్ళు వస్తారంటే అందరు మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు వచ్చి అలా ఆడతారు దాన్ని. అక్కడ కూడా అవుతాయి అని విన్నాను నేను. నెక్స్ట్ మన సికింద్రాబాద్ క్లబ్, లుంబిని చుట్టుపక్కలే 3-4 క్లబ్. మొన్న రీసెంట్ గా పేకాట ఆడుతున్నటువంటి వాళ్ళు కూడా సెలబ్రిటీ, ఒక సెలబ్రిటీ వాళ్ళ ఫాదర్ అరెస్ట్ చేశారు రీసెంట్ టైమ్స్ లో. మొబైల్స్, క్యాష్ అంతా సీజ్ చేశారు. అంటే దాని మీద అంత స్ట్రింజెంట్ రూల్స్ ఉన్నప్పుడు వీటి మీద ఎందుకు ప్రభుత్వాలు చూసినట్టుగా వదిలేస్తున్నారు? అఫిషియల్ గానే అంత పెద్ద గ్రౌండ్ మలక్పేటలో దానికి అంత ఉంటే. నిజమే, హైదరాబాద్ అంతటినీ శాసించాడు సజ్జనర్ గారు ఒకసారి. బెట్టింగ్ యాప్ మీద చాలా సీరియస్ అయ్యారు ఆయన. ఇప్పుడు కూడా హీఈస్ వెరీ హ్యాపీ ఈ కేసు వచ్చిన తర్వాత. రేస్ కోర్స్ మీద ఎందుకు ఎవరు టచ్ చేయలేకపోతున్నారు, నాకు దృష్టి పెట్టలేకపోతున్నారు నా క్వశ్చన్. ఈవెన్ ఐ డోంట్ నో. నాకు సీరియస్లీ మీరు లేవనెత్తకపోతే నాకు ఈ పాయింట్ అసలు తెలియని కూడా తెలియదు. రేస్ కోర్స్ మూసేయాలి, ఖచ్చితంగా మూయాలి. మరి మూసేస్తే దాని మీద కనీసం ఒక 50 సంవత్సరాల నుంచి డిపెండ్ అయిన ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. డిపెండ్ అయిన ఫ్యామిలీస్కి ఏదో ఒకటి రిహాబిలిటేషన్ కలిగించండి. నష్టపోయిన ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి? నష్టపోయిన అవును చాలా కొన్ని వందల వేల కుటుంబాలు. అయ్యో లేదు, అక్కడ పోతే నేను చెప్తా. చాలా మంది అప్పట్లో ఉన్న కాలనీసే చెప్తా. రేస్ కోర్స్లో మలక్పేట్ బ్యాక్ సైడ్ సంతోష్ నగర్ వెళ్ళే రూట్లో అండ్ నెక్స్ట్ మన ఇక్కడ అమీర్పేట వెనకాల ధరన్కరణ్ రోడ్డు, మన శ్రీనగర్ కాలనీ, అండ్ మంచి పాష్ కాలనీస్ అప్పట్లో ఇవి. రసూల్పుర దగ్గర ఇవన్నీ కూడా. అండ్ లైఫ్ స్టైల్ బ్యాక్ సైడ్ కాలనీస్. మహామహులు మంచి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అందరు కలిసి అక్కడికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకొని ఇల్లు అమ్ముకొని ఇప్పుడు రోడ్డున పడ్డ వాళ్ళు చాలా మందిని చూసాను నేనే చెప్తాను. నేను యాక్చువల్గా ఐ డూ ఈవెంట్స్ ఆల్సో. పెళ్ళిళ్ళు కూడా అవి చేస్తూ ఉంటా. సంవత్సరానికి 5-6 చేస్తే ఎక్కువ చేయను. ఒక్కొక్కటి 20 రోజులు చేస్తా. ఒక క్లయింట్ నాకు చెప్పాడు, మీరు ఏంటంటే చేస్తారంటే ఇక్కడ రోడ్డు మీద కార్పెట్ స్టోర్ ఉంది కదా, అది మాదే అంటారు. ఓహో అవునా, ఇప్పుడు ఎవరు కొంటారు అంత లగ్జరీ కార్పెట్స్? సరేలే ఏం నడుస్తుంది అనుకున్నా. మీకు అంకుల్ గురించి తెలియదు, ఒకప్పుడు అదేదో పెట్టాడు, తర్వాత రేస్ కోర్స్లో డబ్బులన్నీ పోగొట్టుకుంటా ఫ్యాక్టరీ అమ్మేసి ఇప్పుడు ఇది చేస్తున్నాడు అన్న, ఏదో మ్యానుఫ్యాక్చర్ చేసేవాడంట. అట్లా విన్నా చాలా మంది జీవితాలు తారుమారు అయిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి, వేలు వందలు. మోస్ట్లీ సింధీస్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు. హైదరాబాద్కి అప్పుడు స్టార్టింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆడి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలన్నీ అమ్మేసుకున్నారు, దాఖలాలు ఉన్నాయి. ఆ ల్యాండ్స్ అమ్మేసుకున్నారు, అన్నీ అమ్మేసుకున్నారు. రాజకీయ నాయకులకైతే ఏమో వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియదు. సో అట్లాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది, ఒకటి కాదు రెండు కాదు, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఆడేవారు. రేస్ కోర్స్ మలక్పేట వాళ్ళే ఆడేవాళ్ళని కాదు. అవును, ఇక్కడ ఇప్పుడు కూడా యూత్ చాలా మంది పెడుతుంటారు. అబిడ్స్లో ఉండే రిచ్ పీపుల్, హైదర్గూడ, హిమాయత్ నగర్, నారాయణగూడలో ఇప్పుడు స్థిరపడ్డ వాళ్ళు. ఈ బెట్టింగ్లు ఎందుకు కనపడవు ప్రభుత్వానికి? అదే కదా, అది ఏదో అది ఒక పెద్ద ఆర్గనైజేషన్ లాగా ఉంటుంది, దానికి మంచి రాసి ఉంటుంది. రేస్ కోర్స్, రేస్ క్లబ్, దానికి సపరేట్ బస్సు కూడా ఉంటుంది అక్కడ దాకా వెళ్ళడానికి, సపరేట్ బస్ స్టాప్.
ఈవెన్ అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ అయినా ప్రభుత్వం వేరే వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు. వాటిని బంద్ చేసేసి అది గవర్నమెంట్ ల్యాండ్, అది అదంటే క్లోజ్ చేసి వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఇది కూడా ఉంటుందండి. మన గవర్నమెంట్ ల్యాండ్సే కదా 99 years కి లీజ్కి ఇస్తా ఉంటారు. మేబీ అలా తీసుకున్న కోర్స్ అయి ఉండొచ్చేమో. చాలా పెద్ద ల్యాండ్. మీరు గూగుల్ మ్యాప్ నుంచి చూడండి, ఒక పెద్ద ఏరియా అది మన హైదరాబాద్లో. ఇంకొక చిన్న సాఫ్ట్వేర్ హబ్ తయారు చేయొచ్చు, దాంట్లో పెట్టుకోవచ్చు శుభ్రంగా. అంత ఉంటుంది. చాలా పెద్ద గేటెడ్ కమిటీలు 3 పడతాయి దాంట్లో. సో అట్లాంటి స్పేస్ మీరు మంచి పాయింట్ ఎత్తారు, నిజంగా చాలా బాగుంది. ఇది కనుక ఒకవేళ సజ్జనర్ గారికి కనిపిస్తే మరి ఎందుకు దానికి మూయట్లేదో తెలియదు. ఇది వీడియో దాని మీద కొంత వర్కౌట్ చేస్తే బెస్ట్. చాలా మంది కుటుంబాలు సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. భవిష్యత్తులో ఇటువంటి ఇప్పుడు ఇవన్నీ ఆపిన తర్వాత సేవ్ అయినట్టే. భవిష్యత్తులో దాన్ని ఆపితే చాలా మంది కుటుంబాలు హ్యాపీ ఫీల్ అవుతారు. వీళ్ళు వస్తారేమో మారేస్ కోర్స్ ఆపమని చెప్తారా మీరెవరని. అంటే అది కూడా ఇల్లీగల్. ఇప్పుడు ఇవన్నీ బ్యాన్ ఆకోవకే వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పొడుచుకునేది డ్రగ్గే, ఆకులు రుద్దేది కూడా డ్రగ్గే, గంజాయి అన్ని నార్కోటికే. కాబట్టి ఇది బెట్టింగ్, అది కూడా బెట్టింగ్ కింద, అది కూడా బెట్టింగ్ కిందకే. పత్తాలాడితే కూడా బెట్టింగ్ కదా. 100% డబ్బులు చేతులు మారితే ఏదైనా బెట్టింగ్ కదా. మరి అట్లప్పుడు అది లీగల్ ఎట్లా అవుతుంది? పక్కా ఇల్లీగల్. అంటే ఇదేమి కిట్టి పార్టీలో ఆడుకునే హౌసీ గేమ్ తంబోలా టైప్ అయితే కాదు. 100% అది లక్షలే. అసలు నువ్వు అక్కడ కూర్చొని చూడాలన్నా ఇన్ని డబ్బులు ఇవ్వాలి, టికెట్ పెట్టిపోయి చూడాలి. అదే కాదు ఆపరేటింగ్ ఎక్కడో వేరే రాష్ట్రం, చెన్నై నుంచి ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారని నేను విన్నా. అది కరెక్ట్ గా నాకు తెలియదు కానీ బట్ అది పెద్ద వ్యవస్థ లాగా, మాఫియా లాగా నడుస్తుంది. జస్ట్ ఆ గుర్రాలని మేపడానికే కొన్ని లక్షలు ఖర్చు చేస్తారు. వాటి గ్రూమింగ్ కి కానీ వాటి వాకింగ్ కి, అండ్ ఆ హీల్ లో ఎప్పటికప్పుడు అది మారుస్తూ ఉంటారు. వాటికే కొన్ని డబ్బులు బాగా ఖర్చు పెడతా ఉంటారు. పోలో క్లబ్ కదా కింద లెక్క కదా అది. అవును 100% అదే. మరి దీన్ని ఎందుకు తీయలేదు నాకు కూడా అర్థం కావట్లేదు. వెరైటీ మంచి పాయింట్ అయితే తీసుకొచ్చారు. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. మొత్తం మీద దీన్ని కూడా బ్యాన్ చేయాలని మనం రిక్వెస్ట్ చేయాలి. ఖచ్చితంగా సజ్జనార్ గారు ఈ వీడియో చూసిన తర్వాత ఈ ఆన్లైన్ బెట్టింగ్ మీద ఎట్లయితే ఆయన పట్టువదలని విక్రమార్కుల్లా కృషి చేశారో, రేస్ క్లబ్ మీద కూడా కొంత ఆయన పోరాటం చేయాల్సినటువంటి లైవ్ ఇంకా ఆన్లైన్ కూడా కాదు, అది లైవ్. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి అంశాల మీద ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా దీన్ని కొంత సీరియస్గా తీసుకొని బ్యాన్ చేస్తే చాలా మంది యువత, అట్లా అక్కడ ఉన్నటువంటి యువకులు, చాలా మంది కుటుంబాలు కూడా బాగుపడే అవకాశాలు ఉంటాయి. మీరు కూడా రేస్ క్లబ్ నిజంగానే బ్యాన్ చేయాలని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.